Hello and welcome everyone. This is Mohammad Inzamam from Sai Meda Research Coaching Center, Koti, Hyderabad. My dear students, ఈ వీడియోలో మనం కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఫ్యాక్ట్స్ ఏంటంటే సార్ we have applied for TST MST traffic supervisor training కి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ కి we have applied, we are the aspirants of the examination ఖచ్చితంగా రాయబోతున్నాం. కానీ ఈ 60 days టైంలో 29th March ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. 60 days టైంలో ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా సార్? రాత్రి చూస్తుంటే నిద్ర రావట్లేదు, పొద్దున్న లేచిన సరికి మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేద్దాం, రేపు స్టార్ట్ చేద్దాం అని కన్ఫ్యూజన్లో చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు. ప్రాక్టికల్గా 60 daysలో టోటల్ సిలబస్, అన్ని వీడియోస్, మెటీరియల్స్ చూసి కంప్లీట్ చేయడం ప్రాక్టికల్లీ పాసిబులే కాదు. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. లాంగ్ వీడియోస్ చూసుకుంటూ చాలా మంది ఇప్పుడు టైంని వేస్ట్ చేస్తున్నారు. క్వశ్చన్ ఏంటంటే అన్ని వీడియోస్ని కంప్లీట్ చేయాలా, అంత సిలబస్ని కంప్లీట్ చేయాలా, లేదా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ మాత్రమే మనం నేర్చుకోవాలి? ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. సాయి మీద కోటి హైదరాబాద్ హ్యాస్ గాట్ యూ ఆ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని, సార్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎట్లా బేస్ చేస్తున్నారు సార్? సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ అంటేనే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. డిఫరెంట్ పీడిఎఫ్, డిఫరెంట్ సజెషన్, డిఫరెంట్ గైడెన్స్ లో అంత కన్ఫ్యూజన్ లో ఉంది. రిజల్ట్ చూస్తే మాత్రం కూడా కన్ఫ్యూజన్ లోనే అయిపోతుంది. ఫర్ దట్ పర్పస్ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ కి, ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ కి వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఈ బుక్ ఇన్ అవర్ యాప్ saimeda.in. మై డియర్ స్టూడెంట్స్, ఈ ఈ బుక్ విషయానికి వస్తే ఎంత ఇంపార్టెంట్ అంటే లాస్ట్ ఇయర్ 2009 లో ఓకే పేపర్ అయితే ఎగ్జామినేషన్ అయితే మనకైతే జరుగుతుందో ఆ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఒక అబ్జర్వేషన్ కి తీసుకొచ్చినాం. అంటే టోటల్ 2 modules లో సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ ని డివైడ్ చేయడం జరిగింది. సార్ వాట్ ఇస్ ద 2 modules సార్? ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్, దాంతో పాటుగా మెంటల్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్, సూపర్వైజరీ ఆప్టిట్యూడ్, ఫర్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ద ఫ్రీ ఈ బుక్ ఇన్ saimeda.in యాప్. సార్ హౌ ఆర్ యూ టెల్లింగ్ దట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ అడిగిండు, మెంటల్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్ వచ్చింది, కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో ఇవి సిలబస్ ఉండే. ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకో మనకు మాడ్యూల్ యాడ్ కావచ్చు, దట్ ఈస్ తెలంగాణ గురించి, లేకపోతే తెలంగాణ బస్సెస్ గురించి, స్కీమ్స్ గురించి, రూల్స్ గురించి, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ మాడ్యూల్ 1 ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఈ సబ్జెక్ట్ అనేది డిప్లొమా మెకానికల్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ లో 6th సెమిస్టర్ లో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఎస్టిమేటింగ్ కాస్టింగ్, బీటెక్ వెళ్ళిన తర్వాత IM and OR ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ రీసెర్చ్, నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మెఫా అని పేరుతో మేనేజ్మెంట్, మెఫా మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంథింగ్ ఆ సబ్జెక్ట్ పేరుతో దిస్ సబ్జెక్ట్ ఈస్ గోయింగ్ టు బి టాట్ యూ ఇన్ దియర్ సిలబస్ టెక్స్ట్. మై డియర్ స్టూడెంట్స్, ఈ ఎగ్జామినేషన్ డిప్లొమా ఓరియంటెడ్ ఎగ్జామ్, డిప్లొమా మెకానికల్లో ఉన్న ఈ సబ్జెక్ట్ ఓకే మనకు లాస్ట్ పేపర్లో వచ్చింది. సో ఈ ఒక్కసారి అనాలిసిస్ చేద్దాం మనం. ఓకే, ఈ బుక్ మీకు ఫ్రీ ఇన్ అవర్ యాప్ saimeda.in లో అవైలబుల్ ఉంది. ఈ బుక్ ని యూటిలైజ్ చేసుకోండి. ఈ బుక్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ యూ ద క్లారిటీ అబౌట్ ద సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ జస్ట్ ఆఫ్టర్ ద 5 minutes. మై డియర్ స్టూడెంట్స్, ఓకే ఈ ఛానల్లో మీకు అప్డేట్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కాదు, ఎడ్యుకేషన్ కి సంబంధించిన కంటెంట్ ని అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో ఖచ్చితంగా ఈ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డౌన్లోడ్ అవర్ యాప్ saimeda.in టు గెట్ దిస్ ఫ్రీ ఈ బుక్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అండ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్. మై డియర్ స్టూడెంట్స్, సూపర్వైజరీ ట్రైనింగ్ గురించి లాస్ట్ ఇయర్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే 2009 సిలబస్ లో క్వశ్చన్ నంబర్ 43, the graphical device used to determine the break even point and profit potential. ఇక్కడ నుంచి మన క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 14 క్వశ్చన్స్ వచ్చినాయి. 60 marks వెయిటేజ్ ఆఫ్ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్. ఓకే, సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ కి మనకు వెయిటేజ్ తెలుసు కదా. ఓకే, పోస్ట్ నంబర్ 47, పోస్ట్ నంబర్ 48, 60 marks లో 10 to 15 marks ఒక్కటే ఈ బుక్ నుంచి, 10 to 15 marks ఒక్కటే సబ్జెక్ట్ నుంచి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎస్టిమేటింగ్ కాస్టింగ్ అండ్ సబ్జెక్ట్ లో వచ్చిందంటే ఖచ్చితంగా ఈ బుక్ మనకు కావాలి, మనం ప్రిపేర్ కావాలి. 15 marks మనకు వస్తున్నాయంటే, ఫ్రీగా వస్తున్నాయంటే, ఫ్రీ ఈ బుక్ ద్వారా వస్తున్నాయంటే ఖచ్చితంగా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అది ఐ విల్ ప్రూవ్ ఇట్ గైస్. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి వచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని టాపిక్స్ ఉన్నాయి మీకు ఆటోమేటిక్ అర్థమైపోతాయి. ఓకే, సో ఈ క్వశ్చన్ నంబర్ 43 గ్రాఫికల్ డివైస్. ఓకే, జస్ట్ గివ్ మీ అ మినిట్ గైస్. ఈ గ్రాఫికల్ డివైస్ క్వశ్చన్ అనేది మనకు టాపిక్ ఎస్టిమేషన్ కాస్టింగ్ నుంచి వచ్చింది. ఈ బుక్ లో పేజ్ నంబర్ 15 కి వెళ్ళిపోదాం. ఓకే, పేజ్ నంబర్ 15. I have marked every question guys here. This is your ebook and the topic name is estimation and costing. అందులో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కి సంబంధించిన ఈ క్వశ్చన్ వచ్చింది చూడండి. ద గ్రాఫికల్ డివైస్ యూస్ టు డిటర్మైన్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ and profit potential. Okay, you can see here, this is the break even point, this is revenue, that is a profit under the item sold. So ఈ చార్ట్ పేరు ఏముంది అడిగాడు. So what is the chart?
break-even chart. Okay. Next question is question number 44. What does this symbol, this square symbol, rectangle symbol, what does it imply? This question is coming from industrial engineering. First page lone chudandi, first page. Okay, this is your first page in the ebook. Ebook lo chudandi ikkada manaku anni symbols events kanipistunnai. Operation ki O symbol, storage ki triangle, delay ki D, transport ki arrow mark, inspection ki. Yes, you have this in the page number 1 of your ebook, guys. Okay, now moving on to the question number 45, work study. If 45 kuda manaku page number 1 lone undi, statement number 1. Question chudandi, work study is done with the help of process, material, stopwatch, all of the above. Work studies, investigation of the work done in an organization. It aims to find the best way to using available resources, men, material, money and machinery. Okay, material వచ్చేసింది, process వచ్చేసింది, stopwatch time ని measure చేస్తుంది, all of the above. So the correct answer should be all of the above. Next question 46, Gantt chart గురించి క్వశ్చన్ వచ్చింది మనకు. Gantt chart in the question number it is 46, guys. It is on the page number 34. Production management నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. Page number 34 in the ebook. Just a minute. Page number 34. So ఈ 34 లో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు topic name is production management and the question is regarding the Gantt chart. Gantt chart provides. Okay, here we have Gantt chart is going to be a graphic device which shows the planned schedule of operations and status. Similarly, next question, question number 47, ABC analysis. This is inventory management ki sambandhichina question which is given in the page number 12. Page number 12. Page number 12 లో మీకు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ నుంచి తీసుకున్న ఈ క్వశ్చన్ ABC అనాలి. ఆల్వేస్ బెటర్ కంట్రోల్. ఏ అంటే హై క్లాస్ ఎలిమెంట్, B అంటే మనకు మీడియం క్లాస్ అండ్ C అంటే లో కాస్ట్ ఐటమ్స్ ని చెప్తారు. ఓకే, ABC. Yes, you heard it right. Yes, here we have A class items, okay, is account for 5 to 10%, then B class is 60 to 70 and C class items is around some 15% only. Okay, so it is inventory ki adugutuna question. ABC analysis of process, material, ordering schedule, controlling the inventory cost. Inventory management ki sambandhinchina question, inventory cost is the correct answer. Most important objective behind the plant layout is question number 48, page number 34. Production management again. Page number 34 ke velipodam. Yes, here we have the production management topic. Yes, this is the plant layout. Okay, here you can see objectives of good plant layout are, okay, according to the method for the best layout following basic principles have been suggested: smooth, continuous flow, minimum movement, safe, improved environment, integration as well as flexibility. So here you can see overall simplification, safety of integration is given in the option number 1. So 48, question number A. Next question, question number 49, page number 30 from the ebook. Question number 49, page number 30, which is there is the part of, yes, here you have. This is the question. Industrial management nunchi vachina question. Functional organization was proposed by whom? Frederick W. Taylor introduced a system of working known as which organization? Taylor gives which organization? Functional organization. So yes, this is the correct answer. This question was coming from the topic name is industrial management engineering. Okay, industrial management. Next comes question number 50, that is regarding the merit rating. Question number 50 is there in the ebook, page number 26. Page number 26. This is wage incentives plan is the topic name. Let me give you the topic name first. Okay, this is wage incentives topic. Yes, wage payments and incentives merit scheme. This is one of the important topic in usually many competitive examinations having this kind of syllabus. And here, this is our question for merit rating on the page number 12. Page number, yes, 26. Okay, page number 26. Merit rating. Merit rating is the process of evaluating an employee's performance. Employee's performance it is. So merit rating is for job, particular division, individual employee. So what is the correct answer? Individual employee is the correct answer. Routing is essential for post-corp. We'll be teaching the students as POSDCORB. Okay, it is production planning and control. Okay, it is going to be having planning, organizing, distributing, routing, scheduling, dispatching. Okay, so among which we are having a topic that is routing, which is related to you can say routing is sequence of operations.
So if sequence goes wrong, assembly goes wrong. So that's why it is assembly industry, and routing is given in the production management, page number 35. Page number 35 of your ebook. Page number 35 of your ebook. Okay, 35. Okay, this is the production management, and here this is what I was talking about. Production planning and control, which is having routing, scheduling. Gantt chart is also previous asked question. Scheduling is also asked the question. Routing is a determination of path of movements of material through which machine and workstation is going to be there. Okay, sequence of operations, sequence miss, assembly mix. That's why the answer is assembly industry. Part in CPM. Okay, again an important question. Question number 52. Production management, page number 37. Production management is one of the important concept you can see here. Again, in the production management only we got the question as PERT and CPM are two commonly used technique for developing and controlling the projects. PERT, project evaluation review technique. CPM, critical path method. So the correct answer for this question should be regarding the project. Decision, no. The decision making technique, no. Charts which increase the aesthetic appearance of room, definitely wrong answer. Aids to determine cost implication of projects. Yes, this is regarding the cost implication of the projects. So the correct answer should be 52, option number D. Present value of money. Everyone can guess this question. This is value of money, that is financial management. So financial management, question number 53 is there on the page number 41. Page number 41. Just give me a second, guys. Page number 41. Here we have, yes, financial management. This topic is called as financial management, and from the financial management, yeah, this is a question. Future value of the single amount is PV into 1 plus RN. Question asked was PV, present value. So future value divided by 1 plus RN. Future value divided by 1 plus RN. Other questions could be profit margin, currents, and FVA, annuity, debt ratio, asset test ratio. These are another expected questions now. Next one is depreciation of machine. Question number 54, page number 16. Page number 16, starting topic. Page number 16. Yes, this is what depreciation comes. Okay. See here, two questions from the depreciation. Depreciation is methods of calculation. Straight line method is there, and in the straight line method and written down balance, that is also called a declining balance method. Application question was asked. Best for asset where usage is uniform over time, like office furniture, building, income tax, etc. Income tax was the question given. Okay. Depreciation of the machine according to income tax. What is the correct answer? Straight line method is the correct answer. 54. Salvaging means same topic, depreciation, salvaging. Here you can see the definitions. Cost of asset, useful life, salvaging, book value. Salvage was your asked question. Residual value, the estimated amount of the company expects to receive when selling the assets at the end of its useful life. When the life is completed, then what will be the left out value is called as salvage value. So you can say disposing of the property which is no longer useful in the present situation, adjusting the losses, writing off the assets, mortgaging property. So after the disposing of the property which is not usually required, whatever the left out will be there, that's going to be called as salvage value. For effective utilization of manpower, it is essential to understand regarding the manpower, human needs, human relations. This topic comes under the industry and management, page number 31. Last question, 14th question. 14 mark weightage from only one ebook, guys. Page number 31. Yes, here you have the Maslow's hierarchy theory of the needs of humans. The psychological, food, water required, safety, job security, social, friendship, esteem, self-respect, self-actualization, achieving one's full potential. So you can say this kind of 5-level hierarchy needs a human is usually required. So 5 options: satisfaction. Yes, sir. Satisfaction is there in here. Okay. Self-satisfaction, self-actualization is there. Second question is job security. Yes, job security is also one of the point. So all of the above. Yes, all of the above should be the correct answer. So you can see up to 56, starting from the question number 43. Okay, 43 to 53, 11, 54, 55, 56, 11 plus 3, 14. 14 marks weightage. Okay, this video is becoming lengthy. That's why ebook 2, which is also going to be free for mechanical students, module 1,
అవైలబుల్ ఇన్ ద saimeda.in యాప్. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు 2 ఈ-బుక్స్ వస్తాయి, సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ ఈ-బుక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ ఈ-బుక్. ఎందుకంటే ఇంజనీరింగ్ విషయానికి వస్తే యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ మెకానిక్ MST పేపర్. సో ఇంజనీరింగ్ లో ఆల్ దిస్ క్వశ్చన్స్ 61 to 100 క్వశ్చన్స్ ఆల్ విల్ బి mechanical engineering, diploma in mechanical engineering questions. So for that also one ebook will be available. So those who have applied for traffic supervisor training and as well as mechanical supervisor training, download the app and get your this free ebook. Now let's come to the important point. Sir, you said that Sai Medha Koti Hyderabad is giving a test series. Sir, tests are available now, numerous tests are available, but this test series is going to be different because చాలా మంది ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ కావాలి. స్టూడెంట్స్ ఎవరైతే అనుకుంటున్నారు 60 days లో పాసిబుల్ కూడా అవుతుందా లేదా, ఎందుకంటే చాలా మంది ఒకటే ప్రిపేర్ అవుతారు, 2వ రోజు ప్రిపేర్ అవుతారు, 3వ రోజు ప్రిపేర్ అవుతారు, తర్వాత వదిలేస్తారు. లాస్ట్ ఎగ్జామ్ రాసి వస్తారు, లక్ బై ఛాన్స్ వస్తుందా రాదా? నో, లక్ వల్ల గవర్నమెంట్ జాబ్ రావడం ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ప్రతి ఒక్క రోజు మనం ప్రిపేర్ కావాలి. సో ఫర్ దట్ గైస్ Sai Medha Koti Hyderabad is providing you test series with 3 phases. టెస్ట్ 3 phases లో మనం ఇస్తున్నాం. పార్ట్ 1 మనకు సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ ఉంది, పార్ట్ 2 ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ ఉంది, పార్ట్ 3 న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఉంది, పార్ట్ 4 ఇంగ్లీష్ అండ్ జీకే. దిస్ ఇస్ ద సిలబస్ ఫర్ MST మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ కి సిలబస్ ఉంది. సో వాళ్ళకు మనం ఏం చేస్తున్నాం అంటే 26 January, దట్ ఇస్ టుమారో, 26 January నుంచి 26 March వరకు ఈ టోటల్ 3 phases లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఫేజ్ నెంబర్ 1 టాపిక్ వైజ్ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. 3 topics per test will be there or 2 topics per test will be there. So 1 supervisory, 1 engineering, numerical, reasoning, English or GK. సో ఈ విధంగా మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, ఉన్న టైంలో సిలబస్ కంప్లీట్ చేయడం, వీడియోస్ చూడడం, మెటీరియల్ మొత్తం చదవడం ప్రాక్టికల్లీ పాసిబులే కాదు. అంటే ఏం చేయమంటారు సార్? మీకున్న రిసోర్సెస్, మేము ప్రొవైడ్ చేస్తున్న రిసోర్సెస్ అవి ఫాలో చేయండి. టెస్ట్ మాత్రం కంప్లీట్ గా అటెంప్ట్ చేయండి. ప్రతి ఒక్క టెస్ట్ కున్న క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ మనకి ఏవైతే ఉంటాయో ఇవి మనకి ఎగ్జామినేషన్ లో కనిపిస్తాయి. ఓకే, ప్రతి ఒక్క క్వశ్చన్ ని సపరేట్ గా నోట్ డౌన్ చేసుకోండి అండ్ ప్రిపేర్ అవ్వండి. మీ రెగ్యులర్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ ఫాలో చేయండి, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ మీరు ఫాలో చేయాలి. ఇక్కడ చూడండి, సిస్టమాటిక్ షెడ్యూల్ 26, 27, 28, 29, 30, 31, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఈ టెస్ట్ సిరీస్ కనుక మీరు తీసుకుంటే టెస్ట్ సిరీస్ వల్ల మీకు కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. ఎవరికైతే క్లారిటీ లేదు వాళ్ళ క్లారిటీ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, యూ విల్ బి గెటింగ్ అ ఫీలింగ్ దట్ డెఫినెట్లీ ఐఎమ్ దేర్ ఇన్ ద ప్రాసెస్ టు గెట్ ద గవర్నమెంట్ జాబ్. ప్రతి రోజు ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రతి రోజు ప్రిపరేషన్ చేస్తున్నారు అండ్ మైండ్ సెట్ మనకు ఆటోమేటిక్ గా 3-4 days తర్వాత స్టార్ట్ అయిపోతుంది. ఎస్, పని చేయాలి, ఈ ఎగ్జామ్ కి ఖచ్చితంగా ఇది నా లాస్ట్ అటెంప్ట్ కావచ్చు. ప్రతి ఒక్క క్యాండిడేట్ చెప్తున్నా, ఈ టెస్ట్ సిరీస్ ఎవరికంటే ఎవరైతే కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎవరికైతే క్లారిటీ లేదు, ఎవరైతే స్టూడెంట్స్ అనుకుంటున్నారంటే ఇది నా లాస్ట్ అవకాశం సార్, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ జాబ్ నాకు రావాలి, అలసిపోయినారు చాలా మంది, టెన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ చదివి ప్రిపేర్ అయ్యి ప్రతి గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసి లాస్ట్ కి మళ్ళీ రిజల్ట్ చూస్తే గవర్నమెంట్ జాబ్ రాలేదు. కానీ మారాలి. ఈ టైం మనకు మారాలంటే మన సిస్టమాటిక్ షెడ్యూల్ ఆల్రెడీ 60 days ముందే షెడ్యూల్ ఇచ్చేస్తున్నా. మీకు 60 days షెడ్యూల్ ఇచ్చేస్తున్నా. చూడండి, 26 January నుంచి 15 February వరకు phase 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా 16 February నుంచి 5th March వరకు phase 2 ఎగ్జామినేషన్, అంటే ఇందులో టోటల్ టాపిక్స్ ఎగ్జామ్ మనం రాయాలి. ఓకే, ఓవర్ ద బోర్డ్. అండ్ ఫైనల్లీ 6th March నుంచి 26th March వరకు ఫుల్ లెంత్ ఎగ్జామినేషన్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫుల్ లెంత్ టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5. అంటే మీరు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఎగ్జామ్ రాసే ముందు 5 ఫుల్ లెంత్ 200 marks టెస్ట్ ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఈ కోర్స్ మన యాప్ saimeda.in లో లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ కి ఓకే, ఈ బుక్స్ కి మేము ప్రొవైడ్ చేస్తున్న యాప్ లో ఉన్న కంటెంట్ కి యాక్చువల్ ఫీజు వచ్చేసరికి 3,500 ఉంది. కానీ ఓన్లీ అతి తక్కువ టైం ఉంది. స్టూడెంట్స్ తక్కువ టైంలో ప్రిపేర్ కావాలి, మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే మన డైరెక్టర్ సార్ డాక్టర్ జయచంద్ర రూద్రపాటి సార్, సాయి మీద కోటి హైదరాబాద్ ఇప్పటిది కాదు 25 years నుంచి డిప్లొమా విద్యార్థులకి ప్రతి ఒక్కరికి ఈ సెట్ కోచింగ్ మనం ఇస్తూనే ఉన్నాం.
డిప్లొమా మెకానికల్ కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ టాప్ 10 లో మంచి ర్యాంక్స్ ఎక్కడ వస్తున్నాయంటే డిప్లొమా మెకానికల్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు. దట్ ఇస్ సాయి మీద కోటి హైదరాబాద్. ఫర్ దట్ పర్పస్ గైజ్ 999 లోనే ఈ ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ మన యాప్ లోనే ప్రతి రోజు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ కి సిస్టమాటిక్ గా మనం కూర్చొని ప్రిపేర్ కావాలి. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆ క్వశ్చన్స్ ని నోట్ డౌన్ చేసుకొని అనాలిసిస్ చేయాలి. అండ్ ఎగ్జామ్ రిజల్ట్ ఏ రోజైతే మనకు వస్తుందో సాయి మీద కోటి హైదరాబాద్ కి వచ్చి నాకు జాబ్ వచ్చింది అని మీరు చెప్పాలి. మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ దట్ కోర్స్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. సిన్సియర్ గా 60 days మీరు ఇస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ద డిసిషన్ టైం. డిసిషన్ తీసుకోండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 2 free ebooks, ఐఎమ్ రిపీటింగ్ 2 free ebooks. సపరేట్ గా మళ్ళీ ఇంకో వీడియోలో మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ లో ఉన్న 40 మార్క్స్ అనాలిసిస్ ఇంకో వీడియోలో మళ్ళీ చెప్తాను. ఈ వీడియో కొంచెం లెంతీ అయిపోయింది కాబట్టి ఆ సెకండ్ ఈ బుక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు నుంచి మీకు కంటిన్యూస్ గా అప్డేట్స్ వస్తూనే ఉండాలి. ఈ సెట్ మనకు ఏదైతే ఎగ్జామ్ జరుగుతుంది టీఎస్టీ ఎంఎస్టీ ఎగ్జామినేషన్ కి రిజల్ట్ వచ్చినంత వరకు ఏ నోటిఫికేషన్ వచ్చినా, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా, నెక్స్ట్ మనకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇదే ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైజ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, యాప్ ని డౌన్లోడ్ చేసి, ఈ బుక్స్ ని డౌన్లోడ్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.